నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్విని. డీటెయిల్ చూస్తే కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది కేబినెట్. అలాగే 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది మంత్రివర్గం. ఇక పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుపై కేబినెట్లో చర్చించనున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు. థ్యాంక్ యూ పర్వీన్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు కూడా చర్చించనున్నారు. ఏదైతే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత పునఃప్రారంభించుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కూడా కేబినెట్ లో ఆమోదించనున్న సందర్భం ఉంది. అయితే ఆపరేషన్ సింధూర విజయవంతంగా నిర్వహించిన సందర్భంలో భారత సైన్యం, వాయుసేన దళాలకు కూడా ఈ కేబినెట్ లో అభినందనలు తెలిసే సందర్భం ఉంది. మరోపక్క ఏదైతే 47వ సిఆర్డీఏ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో ఆ నిర్ణయాలు తీసుకున్న అన్నిటికి కూడా కేబినెట్ ఈరోజు ఆమోదించనుంది. మరోపక్క ఏదైతే నూతన పరిశ్రమలకు సంబంధించి కూడా పలు సంస్థలు ఏదైతే భూమికి కేటాయించే విధంగా కూడా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఈ భూమి ఎవరికైతే భూమి కేటాయించారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆమోదించిన సందర్భం ఉంది. మరోపక్క స్టూడెంట్కి కూడా శుభవార్త చెప్పనుంది. తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ఈ కేబినెట్ నెక్స్ట్ మంత్ నుంచి ఏదైతే అమలు చేసే తల్లికి వందనం కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి కూడా కేబినెట్ ఈరోజు ఆమోదించే సందర్భం ఉంది. మరోపక్క అన్నదాతలకు కూడా ఈ కేబినెట్ లో తీపి కబురు అందనుంది. అన్నదాతలకు సంబంధించి సుఖీభవ కార్యక్రమం కూడా ఈ కేబినెట్ లో ఆమోదించే సందర్భం ఉంది. మరోపక్క ఏదైతే దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం, రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పలు దేవాలయాలు ఉన్నాయో, స్పాట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా చంద్రబాబు నాయుడు నిన్న చెప్పిన సందర్భం ఉంది. దీని మీద కూడా కేబినెట్ లో ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఈరోజు కేబినెట్ ఈ విషయానికి కూడా కూలంకషంగా చర్చించనున్న నేపథ్యంలో ఏదైతే మనకి అత్యధికంగా సాగర్ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రంగా ఏపీ ఉంది కాబట్టి సాగర్ తీర ప్రాంతంలో కూడా భద్రత ఎలా చేయాలి అనే దాని మీద కూడా ఒక కమిటీ వేసి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే సందర్భంగా ఉంది. అయితే మొత్తాన్ని చూసుకుంటే మరి కొంచెంసేపట్లో ఈ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. వీటిలో కూడా పలు నిర్ణయాలు కూడా తీసుకునే సందర్భం అయితే ఉంది. పర్వీన్. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.